టెంటనాన్ మేడం చాయ్ రెడీ అయిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నావు? అరే చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అరే రాజ్, అతను అసలు ఆఫీస్కి రాలేదు. ఇంకా అతని దగ్గర ఒక ఫైల్ ఉంది, అది నాకు కావాలి. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడుతుందని చెప్పాను కదా. నా ముందు అసలు ఏ పేరు ఎత్తొద్దని చెప్పానా? అర్థమవుతుందా నీకు? చెప్పింది నేను పడుతుందా లేదా? నాకు అస్సలు నచ్చదు ఇది. మీరు ఏం అర్థం లేని విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు నా మీద ఇంత అనుమానంగా ఉన్నారు? ఏహే, వాళ్ళ ఆఫీస్లో చాలా పని ఉండాలి, చాలా పని. చెప్తున్నాను అతనికి వెళ్ళట్లేదు. బై ద వే, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేను ఇవాళ రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. నిజానికి ఈరోజు నేను చాలా అలసిపోయాను. పనిలో చాలా ఒత్తిడి ఉంది. అందువల్లే నాకు అనిపిస్తుంది మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళే బదులు ఎక్కడైనా పడుకొని విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సరే, నేను అదే అంటున్నాను. కదా అదే వెళ్దాం. యువేంద్ర సలా ఏం చేస్తున్నావు ఇక్కడ? చల్ ఫోట్ ఫోట్ చలా ఫోట్. ఏయ్ 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 నేను నీకు చెప్పాను కదా, నేను చెప్పాను కదా ఇవన్నీ చూడాలని. ఇడెవడో చెప్పు.
నేనేం చేయలేదు. నేను నేనేం చేయలేదు. అరే పర్వాలేదు. ఏమైందో చెప్పు. ఓయ్ ఓయ్ హోటల్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ అది చూశాను. నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో ఉంది. ఏం చేయాలి? ఎందుకు చేసింది నాకు అలాగా? ఎందుకు? నా తప్పు ఏంటి దీంట్లోని? నీలాంటి కుర్రోళ్ళే కదా కావాలి నాకు. మీ లోంచి గురించే దావత్ బాయ్ ఉన్నాడు. ఊరుకో. ఇదిగో చిన్న తీసుకో.